మీషో నుండి కిచెన్ లోకి కావాల్సినవి కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించాను అనమాట. 6 ఐటమ్స్ ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇందులో అయితే 6 వీడియోస్ షేర్ చేస్తున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ థాట్స్ బై ప్రత్యూష. ఇవైతే మనం ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే నేను క్లియర్ గా చెప్తాను. అవి క్వాలిటీ ఎలా ఉన్నాయి, మీకు ఒకవేళ యూస్ఫుల్ అవుతాయా అబ్బాయా అనేది కూడా నేనైతే చెప్తాను. మీరు దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అన్ని కూడా మాక్సిమం అండర్ 200 తీసుకున్నాను. ఒక 2 ఐటమ్స్ ఏమో కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి, మిగతా అన్ని అండర్ 200. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ప్రౌట్స్ బాక్స్ అన్నమాట. మనం మొలకలు చేసుకోవడానికి ఈజీగా ఉంటది. ఇందులో 4 బాక్సెస్ వచ్చినవి. క్వాలిటీ అయితే బాగుండింది, బట్ ప్లాస్టిక్ అదొకటి చెక్ చేసుకోండి. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 173 రూపీస్ పడింది. కాకపోతే మంచిగా క్వాలిటీ అయితే బాగుండింది. ప్లాస్టిక్ అయినప్పటికీ కొన్ని క్వాలిటీ తక్కువ ఉంటాయి కదా, సో అట్లా ఏం లేదు, మంచి క్వాలిటీలోనే ఉండింది. అంటే నార్మల్ గా మనము మొలకలు చేసుకున్నప్పుడు ఏదైనా బాక్సులలో అట్లా పెట్టినప్పుడు అది ప్రాపర్ గా అవ్వవు కదా స్ప్రౌట్స్ అనేవి. ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ 4 స్టెప్స్ వచ్చినాయి కాబట్టి మనము ఒక్క రోజుకి కాకుండా అట్లా 4 డేస్ కి ఒకేసారి అట్లా చేసుకోవడానికి కూడా అవుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నట్లయితే ఒక రోజు అట్లా మనకి యూస్ఫుల్ అవుతుంది చాలా. సో మీకు ఒకవేళ కావాలి అంటే అయితే ఇది పర్చేస్ చేసుకోండి, బట్ ప్లాస్టిక్ అదొక్కటైతే మీరు చూసుకోండి. నేనైతే ఇది ప్లాస్టిక్ కాబట్టి అదొక్కటి ఆలోచించి ప్లాస్టిక్ ఓకే అయితే మాత్రమే తీసుకోండి. సో ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసరికి లైక్ 4 కంపార్ట్మెంట్స్ ఉన్న ఒక ప్లాస్టిక్ బాక్స్ అనమాట. ఇవి 2 వచ్చినవి. వీటి ప్రైస్ వచ్చేసరికి నాకు 140 రూపీస్ పడింది. ప్రతి కంపార్ట్మెంట్ లో స్పూన్స్ కూడా ఇచ్చారు. మంచిగా ఉండింది అనమాట. మూతలు ఒకేసారి 4 కి తీసుకోవడానికి అట్లా ఈజీగా ఉండింది కాబట్టి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. లైక్ పోపు దినుసులు కానీ, లేదంటే మనము జీరా పౌడర్, ధనియా పౌడర్ అవన్నీ మిక్సీ పట్టుకుంటాం కదా, సో అవన్నీ పౌడర్స్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే పొల్లు కూడా చేసుకుంటాం కదా, లైక్ మనము అన్నంలోకి పెట్టుకోవడానికి, అలాంటి పొల్లు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. మీకు ఒకవేళ కావాలంటే ఇది కూడా తీసుకోండి, బట్ ఇది కూడా ప్లాస్టికే, అదొకటైతే చెక్ చేసుకోండి. నేను 140 రూపీస్కి వర్త్ క్వాలిటీ అని చెప్తాను, కానీ మంచిగా ఉండింది క్వాలిటీ ఇది కూడా. సో మీకు ఒకవేళ కావాలంటే తీసుకోండి. అండ్ అలాగే రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇట్లాంటివి మంచిగా ఉంటాయి. అండ్ అలాగే కొంచెం కిచెన్లో స్పేస్ తక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటివి అంటే లైక్ చిన్న సైజులోనే 8 కంపార్ట్మెంట్స్ వచ్చినాయి కాబట్టి మనకు స్పేస్ సేవింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో అదొకటి అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లాస్ కంటైనర్స్. ఇవి వచ్చేసరికి 3 వచ్చినాయి నాకు. 3 కూడా క్వాలిటీ అయితే ఇది అయితే మస్ట్ బై పీస్ అని చెప్తాను. అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇంట్లోకి. గ్లాస్ అయితే క్వాలిటీ చాలా బాగుండింది. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 3 బాక్సెస్ వచ్చినాయి. 3 కూడా ఈక్వల్ బాక్సెస్ లో వచ్చినాయి. యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే 3 డిఫరెంట్ బాక్సెస్లలో అంటే డిఫరెంట్ సైజెస్లలో వస్తాయి అనుకున్నా, బట్ 3 కూడా సేమ్ సైజులోనే వచ్చినవి. మంచిగా అంటే లంచ్ బాక్స్ లోకి కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుండింది క్వాలిటీ అయితే. గ్లాస్ అయితే మంచి స్ట్రాంగ్ గా ఉందన్నమాట. లైక్ కింద పడినా కూడా అంటే లైట్ గా కొంచెం స్లిప్ అయ్యి మన హ్యాండ్ వాష్ చేసేటప్పుడు కానీ అలా కొంచెం స్లిప్ అయినా కూడా పగలదు, అంత కొంచెం మంచిగా స్ట్రాంగ్ గా ఉండింది. మళ్ళీ అండ్ ఎయిర్ కంటైనర్ కాబట్టి, ఎయిర్ టైట్ కంటైనర్ కాబట్టి మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఏదైనా అందులో స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుండింది. ఇది వచ్చేసరికి నాకు 333 రూపీస్ పడింది. అంటే ఒక పీస్ వచ్చేసరికి 111 రూపీస్ పడింది అంతే. సో ఆ ప్రైస్ కి అది క్వాలిటీ అయితే బాగుందని చెప్తాను. అండ్ నా ప్రీవియస్ గా మీరు ఒకవేళ నా వీడియోస్ చూసినా కూడా నేను ఇట్లాంటి బాక్సెస్ అయితే చాలా యూజ్ చేస్తూ ఉంటాను, గ్లాస్ బ్యాక్ బాక్సెస్. సో మంచిగా ఉంటాయి అనమాట. నాకైతే ఇప్పుడు నేను దాదాపు ఒక 3 years నుంచి అట్లా యూజ్ చేస్తున్నాను. ఏది కూడా పగలలేదు, చాలా మంచిగా ఉన్నాయి. ఈ క్వాలిటీలో తీసుకుంటే అయితే గ్లాస్ కంటైనర్స్ బాగా అవుతాయి. అండ్ స్టోరేజ్ చేసుకున్నా కూడా లైక్ కొన్ని ఉంటాయి కదా పాడవకుండా మంచిగా ఎయిర్ టైట్ వాటిలలో పెట్టాల్సినవి, అట్లాంటి వాటికైతే పర్ఫెక్ట్ అని చెప్తాను. పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 4 కంపార్ట్మెంట్స్ టైప్ లో వచ్చింది. ఇది కూడా ప్లాస్టికే. ఇదైతే నార్మల్ గా డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి కొంచెం స్టైల్ గా యూనిక్ గా కనబడుతుంది అన్న పర్పస్ లో తీసుకున్నాను. బట్ నాకు ఇది ప్లాస్టిక్ అనేసరికి కొంచెం ఆలోచించిన, బట్ స్టిల్ ప్లాస్టిక్ ఓకే అనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి నాకు 134 రూపీస్ పడింది. మంచిగా ఉండింది అనమాట. లైక్ ఇట్లా హ్యాండిల్ లాగా వచ్చింది, పట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇందులో కూడా సేమ్ లైక్ పచ్చళ్ళు కానీ, లేకపోతే పొడులు కానీ, లేదంటే సాల్ట్, పెప్పర్ పౌడర్ అట్లాంటివి కూడా మనం డైనింగ్ టేబుల్ పైన ఈజీ యాక్సెస్ కింద పెట్టుకోవచ్చు. సోంపు కూడా పెట్టుకోవచ్చు. సో అట్లా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఇది ఒకటి తీసుకొని చూపిస్తున్నాను మీకు. తక్కువ ప్రైస్ లో అంటే ఇట్లా
అంటే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మీషోలో, అందుకోసం అనేది మీకు చూపిద్దామని తీసుకున్నాను. నాకైతే ఇది కూడా క్వాలిటీ బాగుండింది, అంటే లైక్ క్వాలిటీ కన్నా లుక్ వైజ్ నాకు నచ్చింది అనమాట. కొంచెం మంచిగా ఉండింది చూడడానికి, అండ్ అలాగే హ్యాండిల్ చేయడానికి కూడా బాగుండింది. అండ్ వాష్ చేసుకోవడానికి కూడా సపరేట్ ఒక్కొక్కటి తీయడానికి ఉంది కాబట్టి వాషింగ్ పర్పస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మంచి క్యాప్స్ అదంతా కూడా కొంచెం మంచిగా ఇచ్చినారు. నాకైతే బాగా నచ్చింది, క్యూట్గా ఉంది అనిపించింది. 134 రూపీస్కి అయితే వర్త్ అనే చెప్తాను, బాగుండింది. ఇది కూడా మీకు ఒకవేళ కావాలి అంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకా మీషో నుండి నేను కొన్ని ప్రీవియస్గా శారీస్, డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకుని రివ్యూ చేశాను. నేనైతే అన్నీ కూడా జెన్యూన్గానే చెప్తాను. సో మీకు ఒకవేళ ఛానల్ ఫస్ట్ టైం చూస్తే అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా షేర్ చేసిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే కూడా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఎలా ఉన్నాయి అనేది అయితే చూసేస్తాను. ఇదైతే అసలు ఎప్పటి నుంచో కార్ట్లో ఉంచాను అనమాట, తీసుకుందాం అనేసి. ఎంత బాగా నచ్చినవో, చిన్న క్యూట్ బాక్సెస్. 300 ml పడుతుంది ఒక బాటిల్లో. మంచి ఇదైతే అంటే గ్లాస్ కాదు, ప్లాస్టిక్ కాదు, మంచి లైక్ దాన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా అయితే నేమ్ తెలియదు, బట్ కింద పగిలినా కూడా పగలదనమాట. మంచిగా ఉంది బాక్స్ అయితే. మళ్ళీ ఎయిర్ టైట్ కూడా మంచి రబ్బర్ లాగా కూడా లోపల ఇచ్చారు. చూడండి ఎంత బాగుండిందో. అండ్ వాటిపైన నేమ్స్ కూడా వచ్చినాయి అనమాట. మిర్చి పౌడర్ అండ్ మసాలా పౌడర్, గరం మసాలా అట్లా నేమ్స్ కూడా వచ్చినాయి. సో మీరు స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి కానీ ఇంకా అన్ని ఏదైనా మీరు ఎయిర్ టైట్ టైప్లో స్టోర్ చేసుకోవాలి ఈ 300 ml టైప్లో అనుకునే అయితే మంచిగా యూజ్ అవుతాయి గైస్. మస్ట్ బై పీస్ అని చెప్తాను, చాలా బాగుండింది. దీని ప్రైస్ అయితే నాకు 692 పడింది, బట్ ఆ ప్రైస్కి ఈ క్వాలిటీ అయితే వర్తే. చాలా ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు కానీ బట్ కింద పడిన పగలవు, అంత చాలా మంచిగా ఉన్నాయి. క్వాలిటీ అయితే నాకు మస్తు నచ్చినాయి. అండ్ మంచి బ్యూటిఫుల్గా చిన్నగా కలర్ బాక్సెస్ కాబట్టి క్యూట్గా కనబడుతున్నాయి. మీరు కిచెన్లో మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నా కూడా చూడడానికి కూడా చాలా మంచిగా యూనిక్గా కనిపిస్తాయి. ఇది కూడా మీరు 100% రికమెండ్ చేస్తాను. మీకు ఒకవేళ కావాలి అంటే అయితే తప్పకుండా పర్చేస్ చేయండి. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా షేర్ చేస్తాను. నాకైతే బాగా అనిపించింది. అంటే ప్రతి దానిపైన డిఫరెంట్ అంటే నేమ్స్, మీరు అందులో ఉన్న నేమ్స్ స్టోర్ చేసుకోవాలని కూడా ఏమీ లేదు, కాకపోతే నేమ్స్ కూడా ఇచ్చారు. నాకు అది బాగా నచ్చింది. అండ్ కలర్స్ కూడా భలే ఉన్నాయి కదా, క్యూట్ చిన్న బాక్సెస్ అట్లా. సో నాకు నచ్చింది. ఇది 8 పీసెస్ వచ్చినవి 692 రూపీస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయితే ఇట్లా వెజిటేబుల్స్ మనం కట్ చేసి స్టోర్ చేసుకోవడానికి అట్లాంటి వాటి పర్పస్లో యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. రీసెంట్ టైమ్స్లో అయితే నేను వాకింగ్కి వెళ్తున్నాను, వచ్చేసరికి నార్మల్గా ఈ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి అవ్వట్లేదు అనమాట టైం అనేది. అంటే వచ్చేసరికి లేట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు సీజన్ కూల్గా ఉంటుంది కాబట్టి కొంచెం మార్నింగ్ లేట్ అయినా కూడా ఏం పర్లేదు, కానీ వచ్చేసరికి మళ్ళీ లేట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే సలాడ్స్ అవి చేసుకున్నప్పుడు ముందుగానే లైక్ ఒక 1 hour 2 hours మనం కట్ చేసిన పీసెస్ స్టోర్ చేసుకున్న పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా. సో అలా లైక్ క్యారెట్స్ కానీ ఇంకా అట్లా ఎక్సెట్రా క్యాప్సికమ్ అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా కట్ చేసి ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వాష్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇందులోనే డైరెక్ట్ వాటర్ పోసేసి ఒక్కొక్క బాక్స్ అట్లా తీసి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మోరోవర్ ఇది ప్లాస్టిక్, మీకు ఒకవేళ కావాలంటే మాత్రమే తీసుకోండి. ఇది వచ్చేసరికి నాకు 156 రూపీస్ పడింది. 156 రూపీస్కి వర్త్ అని చెప్తాను. 6 కంపార్ట్మెంట్స్ వచ్చినవి, బాగుండింది క్వాలిటీ. సో ఇదన్నమాట వీడియో. ఇందులో అయితే నేను 6 ఐటమ్స్ చూపించాను, బట్ నెక్స్ట్ ఇంకా మంచి ఐటమ్స్ అయితే షేర్ చేస్తాను. సో అవి ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి గైస్. అండ్ మీరు లైక్ చేస్తే నాకు కొంచెం అంటే బూస్టప్ లాగా ఉంటుంది. అండ్ ఎలా ఉన్న ఏ ఐటమ్ బాగుంది అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అవి అయితే నేను మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ ఇంకా కిచెన్లోకి తీసుకున్నాను, అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అవి ఏవి మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. అండ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.